ఓం సాయిరామ్. సదా సస్వరూపం చిదానందకందం జగత్సంభవస్థాన సంహారహేతుం స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఇది శ్రీ సాయి ఆరతిలో వినిపించే శ్రీ సాయి మహిమాన్ స్తోత్రంలోని మొదటి స్తోత్రం. దీనిని అద్భుతంగా వ్రాసిన మహానుభావులు శ్రీ ఉపాసనీ మహారాజ్ గారు. ఈరోజు వారిని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. శ్రీ ఉపాసనీ బాబా గారి పూర్తి పేరు కాశీనాథ్ గోవిందరావు ఉపాసనీ శాస్త్రి. వీరు నాసిక్ జిల్లాలో ఓ సనాతన సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో 1870లో జన్మించారు. ఉపాసనీ గారికి చిన్నతనం నుండి చదువు కన్నా యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటి వాటి పట్ల మక్కువ ఎక్కువగా ఉండేది. ఇంటి పట్టున ఉండకుండా వీటితోనే ఆయన ఎక్కువగా కాలం గడుపుతూ ఉండేవారు. వీరి నడవడి చూచి గాబరాపడిన కుటుంబ సభ్యులు పెండ్లి చేస్తే కుదురుగా ఉంటారని భావించి ఒకంత చిన్న వయసులోనే వీరికి వివాహం చేయడం జరిగింది. కానీ వారి ఆలోచనలకు భిన్నంగా ఉపాసని ఇల్లు వదిలి నాసిక్ వెళ్ళి కొంతకాలం సాధువుల సాంగత్యంలో ఉండి తిరిగి ఇల్లు చేరుకున్నారు. ఆపై కొన్ని నెలలకే దురదృష్టవశాత్తు వీరి భార్య మరణించడం జరిగింది. ప్రకృతి ఆరాధకుడైన ఉపాసని సాంగ్లీ వెళ్ళి ఆయుర్వేద వైద్యాన్ని అభ్యసించారు. అందులో మరింత పట్టు సాధించడానికి తద్గ్రంథపఠనం కోసం శ్రద్ధగా సంస్కృతం నేర్చుకున్నారు. ఆపై ఆయుర్వేద వైద్యునిగా వృత్తిని కొనసాగించారు. కానీ అనంత శక్తి స్వరూపులైన శ్రీ సాయి యొక్క లీలలు అంతుచిక్కవు కదా. ఉపాసనీ గారు నిర్వహించవలసిన కర్మలు వేరే ఉన్నాయని భగవత్స్వరూపులైన శ్రీ సాయికి కాక మరొకరికి తెలియనా? ఒకరోజు ఉపాసనీ గారు ప్రాణాయామం చేస్తుండగా శ్వాస సంబంధమైన ఇబ్బంది కలిగింది. దానితో వారికి మాట్లాడడం కూడా కష్టమైంది. వైద్యులు ఎన్ని పరీక్షలు చేసినా, రకరకాల మందులు వాడినా సమస్యకు పరిష్కారం లభించలేదు. చివరి ప్రయత్నంగా ఉపాసని రాహూరులో ఉండే కులకర్ణి అనే గొప్ప సాధువుని కలిసి తన సమస్య చెప్పారు. అప్పుడు కులకర్ణి గారు, నీ సమస్య నేను తీర్చగలిగినది కాదు. నీవు వెంటనే షిరిడీ వెళ్ళి శ్రీ సాయిని కలువు. అక్కడ నీ సమస్య తీరడమే కాదు, నీ ఆధ్యాత్మిక జీవితం కూడా గొప్ప మలుపు తిరుగుతుంది అని చెప్పి కనీసం ఒక్క మందు కూడా ఇవ్వకుండా మిన్నకున్నారు. ఉపాసనీకి ఏమి చేయాలో అర్థం కాలేదు. మసీదులో ఉండే ఓ ఫకీరు వద్దకు వెళ్ళడానికి అతని మనసు ఇష్టపడలేదు. కులకర్ణి గారి మనసు మారుతుందేమోనని కొన్ని రోజులు వేచి చూడదలిచి రాహూరులోనే ఉన్నారు. ఆ సమయంలో ఒక సాయంత్రం వీధిలో నడిచి వెళుతున్న ఉపాసని వద్దకు ఓ ముసలి వ్యక్తి వచ్చి, వేడి నీరు తాగు, నీ ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పి వడివడిగా వెళ్ళిపోయాడు. ఉపాసని విస్తుపోయాడు. కానీ ఆ సంఘటనను చాలా కాకతాళీయంగా తీసుకున్నాడు. కులకర్ణి గారి నుండి తాను ఆశించిన ఫలితం రాకపోవడంతో అక్కడి నుండి జేజూరికి వెళ్ళాడు. అక్కడి నది ఒడ్డున ఏకాంత ప్రదేశంలో కూర్చుని సమాధి స్థితిలోకి వెళ్ళాడు. హఠాత్తుగా ఉపాసనీకి గొంతు బిగిసినట్లయింది. వెంటనే నీరు తాగాలనిపించి నది వద్దకు వెళ్ళాడు. అక్కడ రాహూరిలో కనిపించిన ముదుసలిని చూసి నిర్ఘాంతపోయాడు ఉపాసని. అప్పుడు ఆ వృద్ధుడు కోపంతో తీవ్రమైన కంఠంతో, నిన్ను వేడి నీళ్లు తాగమని చెప్పాను కదా అని ఉపాసనీని తిడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈసారి ఉపాసని ఆలోచనలో పడ్డాడు. వెంటనే తన బసకు వెళ్ళి వేడి నీరు సిద్ధం చేసుకుని తాగాడు. చాలా ఉపశమనం కలిగింది. వెంటనే మరలా రాహూరి వెళ్ళాడు. కులకర్ణిని మరలా కలిసి విషయం వివరించి
తనకు వైద్యం చేయమని కోరాడు. కులకర్ణి నవ్వి, నీకింకా అర్థం కాలేదా కాశీనాథ్? నువ్వు షిరిడీ వెళ్ళవలసిన సమయం వచ్చింది. అక్కడ నీ అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇది నా చివరి సలహా అని చెప్పాడు. తీవ్రంగా ఆలోచించాడు ఉపాసిని. అన్ని అనుమానాలను పక్కన పెట్టి ఇది దైవ సంకల్పంగా భావించి షిరిడీకి బయలుదేరాడు. 1911వ సంవత్సరంలో అతను షిరిడీలోకి అడుగుపెట్టాడు. ఉపాసిని జీవితంలో అత్యంత ఆశ్చర్యకరమైన క్షణం ఏదైనా ఉంటే అది అతను షిరిడీ నేలపై అడుగుపెట్టడమే అంటే అతిశయోక్తి కాదేమో. ఉపాసిని టాంగా దిగి కాలు కింద పెట్టిన వెంటనే అతని సమస్య పూర్తిగా మాయమైపోయింది. ఉపాసినికి నమ్మశక్యం కాలేదు. అదే సమయంలో ద్వారకామాయిలో శ్రీ సాయి తన చుట్టూ ఉన్న భక్తులతో, ఇప్పుడు ఒక ముఖ్యమైన వ్యక్తి వస్తున్నారు, మీరు ఆయనను చాలా జాగ్రత్తగా చూసుకోవలసి ఉన్నది అని అన్నారు. రోజు అనేక మంది భక్తులు శ్రీ సాయి దర్శనార్థం వస్తున్నారు. వారిలో శ్రీ సాయి చెప్పిన ఆ వ్యక్తి ఎవరో వారికి అర్థం కాలేదు. ఎప్పటిలానే శ్రీ సాయి తన సహజ పద్ధతిలో ఏవో కథలు చెప్పసాగారు. ద్వారకామాయిలోకి అడుగుపెట్టి పరబ్రహ్మ స్వరూపులైన శ్రీ సాయికి మనఃపూర్తిగా నమస్కరించాడు కాశీనాథ్. ఒక మూలకు వెళ్ళి కూర్చొని నిశ్శబ్దంగా శ్రీ సాయి చెప్తున్న కథలు వినసాగాడు. అప్పుడు శ్రీ సాయి, ఒక స్త్రీ చాలా రోజుల నుండి ప్రసవ వేదన పడుతున్నదని, ఎంత ప్రయత్నించినా ఆవిడకు కాన్పు కష్టమవుతున్నదని తెలిసి వేడి నీరు తాగితే తన సమస్య తీరుతుందని తాను సలహా ఇచ్చానని, దానితో ఆ సమస్య తీరిందని, చక్కటి ఫలితం వచ్చిందని అంటూ ఉపాసిని వైపు చూస్తూ నవ్వారు. నిర్ఘాంతపోయాడు ఉపాసిని. తనకు ఆ రోజు వృద్ధుని రూపంలో కనిపించి సలహా ఇచ్చింది శ్రీ సాయే అని గ్రహించాడు. అంటే శ్రీ సాయి ప్రేరణతోనే తాను షిరిడీకి వచ్చానని తెలుసుకున్నాడు ఉపాసిని. కొన్ని క్షణాల పాటు ఆశ్చర్యంలో అయోమయంలో ఉండిపోయాడు. శ్రీ సాయి భగవత్ స్వరూపులని గ్రహించాడు. శ్రీ సాయికి సాష్టాంగ నమస్కారం చేసి తనకు మార్గం చూపమని ప్రార్థించాడు. తదనంతర కాలంలో ఉపాసిని ఆధ్యాత్మిక ఉన్నతి శిఖరాలకు ఎలా చేరుకున్నారు, వారికి శ్రీ సాయి చూపిన మార్గం గురించి వచ్చే వారం తెలుసుకుందాం. ఓం సాయిరాం.